అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేటివి ముక్కు వెనక భాగంలో అడినాయిడ్స్ ఉంటాయండి. గొంతు వెనక భాగంలో టాన్సిల్స్ అనేటివి ఉంటాయి. ఇవి వాల్డేయర్స్ రింగ్ అనే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతాయండి. ముక్కు వెనకల అడినాయిడ్స్, ఈ గొంతులో 2 టాన్సిల్స్, నాలుక వెనకల లింగ్వల్ టాన్సిల్స్ అంటామండి. ఇవన్నీ ఒక రింగ్ లాగా ఫామ్ అవుతాయి. ఇవి మనకి చైల్డ్ యొక్క ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్లో ఉపయోగపడతాయి. ఇవి కూడా స్ట్రాటజిక్గా ఎక్కడ ఉన్నాయి చూడండి, ముక్కు వెనక భాగంలో. సో మనం గాలి తీసుకున్న దాంట్లో ఏం ఫారెన్ మెటీరియల్ ఉన్నా ఈ అడినాయిడ్ అనేది ఒక శాంపుల్ తీసుకుంటూ ఉంటుంది. గొంతులో మనం తినే ఫుడ్ కూడా పిల్లవాడికి కొత్త కొత్త ఫుడ్స్ పెడుతుంటాం కదా, సో అది కూడా ఈ నోటి ద్వారా గాలి ద్వారా మనకి ఫారిన్ మెటీరియల్స్ లోపలికి వెళ్తున్నాయి. సో వాటి శాంపుల్స్ తీసుకొని ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయండి ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి. కానీ ఇవి అతిగా పెద్దగా అవ్వటం వల్ల ముక్కు వెనక భాగం పూర్తిగా బ్లాక్ అయిపోవడము, గొంతులో ఇవి పెద్దగా ఉండటం వల్ల సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా మింగలేకపోవడం, ఫుడ్ తీసుకోలేకపోవడం, నిద్రలో గురక పెట్టడము, పదే పదే వీటికి ఇన్ఫెక్షన్స్ రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో మాత్రం మనము ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ తీసేయాల్సి ఉంటుంది. అంటే రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుంటే ఈ పిల్లవాడు గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, నిద్రపోలేకపోతున్నాడు, బెడ్లో అటు ఇటు కదులుతున్నాడు, 8 ఏళ్ళు వయసు వచ్చినా కూడా బెడ్లో ఇంకా యూరిన్ పోస్తున్నాడు, స్కూల్లో పర్ఫార్మెన్స్ బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు, అతిగా అల్లరి చేయటము, చాలా ఓవర్ యాక్టివ్గా ఉండటము, విచిత్రమైన పొజిషన్స్లో పడుకోవడము, బాగా నెక్ ఎక్స్టెన్షన్లో పెట్టి ఊపిరాడక, ఇట్లా ప్రాబ్లమ్స్, పదే పదే జలుబు రావటము, చెవి ఇన్ఫెక్షన్స్ పదే పదే రావటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో మనం అడినాయిడ్, టాన్సిల్ పెద్దగా ఉన్నాయా అనేది ఒక ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుందండి. కొన్ని ఎక్స్రేస్ తీయడం ద్వారా, ఎగ్జామిన్ చేయడం ద్వారా ఇది నిర్ధారిస్తాము. అడినాయిడ్, టాన్సిల్ పెద్దగా ఉంది, మనకు చాలా బ్రీతింగ్కి ప్రాబ్లం కలుగుతుంది, లేదా పదే పదే వీటి వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ వస్తున్నాయి అన్న పరిస్థితిలో మాత్రమే మనం సర్జరీ సజెస్ట్ చేస్తామండి. యూజువల్లీ ఒక్క అడినాయిడ్ మాత్రమే పెద్దగా ఉంది, మేజర్గా అబ్స్ట్రక్షన్ లేదు అంటే కొన్ని రోజులు స్టిరాయిడ్ నేజల్ స్ప్రే ఇచ్చి చూస్తాము. దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటే పర్వాలేదు, దానివల్ల బెనిఫిట్ అవ్వట్లేదు, చైల్డ్కి అట్లనే పర్సిస్టింగ్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ తీసేయవలసి ఉంటుందండి. ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ తీయించుకోవడం అనేది ఒక సర్టిఫైడ్ హాస్పిటల్ తర్వాత ట్రైన్డ్ ఈఎన్టీ సర్జన్ దగ్గర చేయించుకోవడం అనేది చాలా సేఫ్ అండి. ఇది కామన్లీ డన్ ప్రొసీజరు, రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇవి పాతకాలంలో అయితే కోల్డ్ స్టీల్ టెక్నిక్, అంటే జస్ట్ మనము ఆ టాన్సిల్ని దాని ప్లేన్ నుంచి తీస్తాము, అడినాయిడ్స్ని క్యూరెటేజ్ చేస్తాము. ఓల్డ్ మెథడ్స్లో తీస్తే కొంతవరకు బ్లీడింగ్ అవుతుంది. అండ్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఆఫ్ అడినాయిడెక్టమీ ఆర్ టాన్సిలెక్టమీ ఈజ్ బ్లీడింగ్ అండి. 100 మందికి సర్జరీ చేస్తే ఒకరికి సర్జరీ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక 1% చిల్డ్రన్లో. ఇంకా వేరే కాంప్లికేషన్స్ అంటే ఈ మౌత్ గ్యాగ్ అవి వాడతాం ఇవి తీయటానికి. సో పళ్ళు లూజ్ అవ్వటము, పళ్ళు ఊడిపోవటం, లేదంటే ఏదైనా లిప్ ఇంజురీస్ కావటము, ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. మెయిన్ కాంప్లికేషన్ ఒక 1% చిల్డ్రన్లో మాత్రం బ్లీడింగ్ చూస్తుంటాము. ఇవి మాత్రమే దీని కాంప్లికేషన్స్. పాతకాలంలో నేను చెప్పాను కదా, కోల్డ్ స్టీల్ టెక్నిక్ ద్వారా తీసేవారు. అప్పుడు ఈ ఛాన్సెస్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువ ఉండేటివి. ఇప్పుడు లేటెస్ట్గా కోబ్లేషన్ అని కొత్త టెక్నాలజీ వచ్చిందండి. ఈ కోబ్లేషన్ ద్వారా చేస్తే ఏంటంటే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక 60 to 70 degrees అంత హీట్ ఉత్పత్తి చేస్తుంది. అక్కడున్న టిష్యూ ఏదైతే అడినాయిడ్ కానీ టాన్సిల్ కానీ పెద్దగా అయిందో దాన్ని కరిగేలాగా చేసి సక్ చేసేస్తుంది. బ్లీడింగ్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది బ్లీడింగ్. సో ఈ లేటెస్ట్ టెక్నిక్ ద్వారా చేయించుకున్న పిల్లలు చాలా బ్రీదింగ్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ బెటర్ అవుతుంది, పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది, అండ్ వాళ్ళకు ఓవరాల్ గ్రోత్ కూడా పెరుగుతుందండి. పిల్లలు సార్ మా వాడికి ఎన్నేళ్ళు వచ్చినా, 4 years వచ్చినా, 5 years వచ్చినా వెయిట్ పెరగట్లేదు అండ్ అండర్లైన్ కండిషన్ చూస్తే ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ పెద్దవండి, వాడు సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పిల్లలకి మనం అడినాయిడ్స్, టాన్సిల్స్ తీసేస్తే గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఒక సేఫ్ హాస్పిటల్, సేఫ్ సర్జన్ చూసుకొని అడినాయిడ్స్, టాన్సిల్స్ అవసరం ఉంది అంటే ఖచ్చితంగా చేయించుకోవచ్చండి.